కంటగింపుగానే ఉంది. సో ఏంటంటే ఈ అంశం మీద మీరేం మాట్లాడతారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. అజరుద్దీన్ గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చిందంటే వాళ్ళు అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఉపయోగించిన తర్వాత సిద్ధం చేసుకుని అన్నీ అయిపోయినాయి. ఆ అన్ని ఎక్కడ ఎన్ని ఉపయోగాలు చేసినా కూడా ఎక్కడ ముస్లింలు మైనార్టీలు వారి పక్షాన పోతలేరు. కాబట్టి చివరిగా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే మనకి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎట్లయినా ఓడిపోతున్నాం. జూబ్లీహిల్స్ కోసం కాదు అజరుద్దీన్ గారికి ఇచ్చింది. జూబ్లీహిల్స్లో ఓడిపోతుంది, కొద్దిగా గొప్ప ఓట్లు వస్తాయేమో, కానీ ఆయన ఆల్రెడీ భారత క్రికెటర్గా పనిచేసిండు కాబట్టి ఆయనను బీహార్లో ఉపయోగించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని వారికి మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా 3 నెలల ముచ్చటగా 6 నెలలు మాత్రమే ఉంటుంది ఆ పదవి. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యే కానీ 6 నెలల లోపు కావాలి. మరి ఆయన ఆల్రెడీ గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీ పదవి పెండింగ్లో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. 6 నెలల్లో అది తెగే పంచాయతీ కాదు. 6 నెలల్లో కాకపోతే ఎమ్మెల్సీ ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు. మరి ఎవరినైనా ఎమ్మెల్యేగా రాజీనామా చేపిస్తారా? లేకపోతే ఉన్నోళ్ళల్లో మరి ఎవరికైనా ఎమ్మెల్సీకి రాజీనామా, మరి మహేష్ కుమార్ గారిని రాజీనామా చేపిస్తారా? ఇంకెవరినైనా రాజీనామా చేపిస్తారా? మరి వారికి ఎమ్మెల్సీ ఇస్తేనే కదా ఆయన 6 నెలల తర్వాత మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అది కొనసాగదు. కాబట్టే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మైనార్టీల ఓట్లు కొద్దిగా గొప్ప వస్తాయన్న ఒక ఉద్దేశంతో, కానీ మైనార్టీలు ఏ విధంగా వారికి ఓట్లు వేస్తారండి? జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనార్టీలకు జూబ్లీహిల్సే కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మైనార్టీలకు అనేక రకాలుగా ద్రోహం చేసింది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, కుట్ర అనేది జనాలకు మొత్తం తెలిసిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది కూడా మోసం, దగా, కుట్రనే కదా. ఆయనకు అసలు పూర్తి స్థాయిలో కొనసాగించే అవకాశం కూడా లేదు. వారికి ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవులలో ఆయనకు ఏదో ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఆయన సిట్టింగ్ అక్కడ గతంలో పోటీ చేసిండు కాబట్టి ఆయనకు అక్కడనే సిట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది లేదు కాబట్టి ఎక్కడ చూసినా ఆయన ఏదో రకంగా మైనార్టీలను మన వైపు తిప్పుకోవాలని అక్కడ ఎలక్షన్లు కొంచెం ముందు రోజు ఏం చేసిండు, శ్మశాన వాటికలు ఇస్తున్నాం మైనార్టీలకు అని చెప్పారు. అక్కడ ఆర్మీకి పంచాయతీ ఉన్నదని చెప్పేసి అది బెడిసి బీజేపీ దాని పెద్ద ఎత్తున ఖండించారు, చేశారు. అది బెడిసి కొట్టింది. జనావాసాల మధ్య బరీల్ గ్రౌండ్స్ అనేది ఎక్కడ కదా, అక్కడ కూడా మైనార్టీలు అక్కడ లేదు. ఏ ఒక్క మైనార్టీ సోదరుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతుగా ఎవరు ప్రకటన చేశారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మైనార్టీలకు అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అది మైనార్టీ ప్రతి కుటుంబానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం లబ్ధి చేకూర్చింది. ఏ విధంగా అంటే పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే హిందువులకు కళ్యాణ లక్ష్మి, మైనార్టీ ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ అని తెలంగాణ రాష్ట్రంలో ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మైనార్టీ ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్ గారు. అదేవిధంగా రంజాన్ పండుగకు రంజాన్ తోఫా ఇచ్చిండు. రంజాన్ తోఫాలో ఆ కుటుంబానికి బట్టలు ఇచ్చిండు. మరి మళ్ళా ఆ మసీద్కు ఖర్చులకు ఒక రోజు భోజనం పెట్టించిండు. మరి ఇన్ని రకాలుగా మైనార్టీలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు ఈరోజు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్న పథకాలే తీసేసిండు కదా. సంక్షేమ పథకం రంజాన్ తోఫా తీసేసిండు, అదేవిధంగా షాదీ ముబారక్ తీసేసిండు. ఏం పెట్టిండు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీలకు ఉన్న కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కట్ చేసిండు. మైనార్టీలతో పాటు హిందువులకు కట్ చేసిండు, బతుకమ్మ చీరలు బంద్ చేసిండు, మన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకు బంద్ చేసిండు. ఇక సరే చెప్పుకుంటూ పోతే ఆయన ఇచ్చినవి చాలా బంద్ చేసిండు. క్రిస్టియన్స్లకు క్రిస్టియన్ కానుక బంద్ చేసిండు. అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ విధంగా మైనార్టీలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ ఎవరు ఓటు వేయరు కదా, వేయరు. కాబట్టి ఈరోజు కేవలం మైనార్టీలు ఈ విధంగానైనా వస్తారు. కానీ వాళ్ళొక ఆశతోటి, ఎందుకంటే అక్కడ 4 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అక్కడ 1,00,000 పైచిలకు ఓట్లు మైనార్టీలే ఉన్నాయి. కాబట్టి కేవలం మైనార్టీల ఓట్లు
గుంజుకోవడం కోసం ఈ విధంగానైనా ఒకవేళ అజారుద్దీన్ గారికి మైనార్టీ ఆయనకు మంత్రి పదవి ఇస్తే కొంతలో కొంత ఓట్లు వస్తాయేమనుకుంటారు, కానీ ఎవరు ఓట్లు వేసే పరిస్థితిలో ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు లేరు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎప్పుడో తీర్మానం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎందుకంటే ఒకవేళ నిజంగా ఇక్కడ ఒకటే పాయింట్, కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళని ఎవరైనా అడిగేది ఒకటే మిమ్మల్ని, 10 ఏళ్లలో మీరు అక్కడ ఏం చేశారు అనేది కదా క్వశ్చన్. అక్కడ 10 ఏళ్లలో మీరు ఏం చేశారు, గోపీనాథ్ గారు ఏం చేశారు అక్కడ? అసలు అక్కడ మీ ప్రజలు మీ వైపు ఉండడానికి కానీ, ఇదే మైనారిటీ ఓటర్స్ మీ వైపు ఉండడానికి కానీ ఈ 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? సరే వీళ్ళు 2 ఏళ్ళు అయింది వచ్చి, సరే ఏదో చేస్తా ఉన్నారు, ట్రై చేస్తా ఉన్నారు, ఇంకా ఇక్కడ బడ్జెట్ లేదు కాబట్టి ఆయన నన్ను కోసుకు తిన్న నా దగ్గర రూపాయలు లేదని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో మీ హయాంలో ఏ అభివృద్ధి జరిగిందని నేను అదే కదా ఇప్పుడు చెప్పింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ సంక్షేమం పక్కన పెట్టండి, అభివృద్ధి ఏం జరిగింది? ఎందుకంటే 90% స్లమ్ అది. ఒకటింట్రా ఒకటినండి, 10 సంవత్సరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ డెవలప్ చేసిండు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాగంటి గోపీనాథ్ గారు. అదే ఈ రోజు 2 సంవత్సరాలు అయినాక కూడా వారు ఏదైతే నిధులు అక్కడ నియోజకవర్గం లోపలికి రానిలే, టీవీలు మీడియాలు అన్ని అప్పుడు కారాయి కూర్చున్నాయి, ఆయన లోపల ప్రచారం కూడా చేయలేనని. ఎవరిని? ఆయన టైంలోనే నువ్వు గతంలోనే నువ్వు గెలిచి ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ గెలుస్తామని నాన్న అంగం చేసి అడ్డుకున్న పరిస్థితి చూసినాం కదా మనమే. మొత్తం 119 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం ఎదుర్కోలే, ఈ ఒక్క నియోజకవర్గం ఆయన పని చేయలేదు, ఆయన ప్రచారం చేయలేదు. మరి మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాలేదు. మరి నేను ఇప్పుడు ఒకటినండి, మన ప్రజలకు అర్థం కావాలంటే మనం ఎవరు మాట్లాడింది వారికి అర్థం కావాలి. ప్రజలు ఒకవేళ నిజంగా మీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా వలుక్కొని ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర వ్యతిరేకంగా మీరు ఎక్కడన్నా ధర్నా చేయొచ్చు, ఏదో ఒక రకంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. దాని ప్రకారం మరి ఎందుకు ఓడిపోయిండు, ఎందుకు గెలిచిండు? అది మరి మీ లంకల దీపత్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చినాయి చెప్పు. దానికి మీరు నిజంగా స్వాగతించారు కదా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని. మరి ఆ టైంలో ఎందుకు ఓడిపోయింది? మరి అదే మాగంటి గోపీనాథ్ గారు ఎందుకు గెలిచారు? దానికి సమాధానం చెప్పు. ఈ రోజు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మాగంటి సునీత గారికి ఇప్పుడు ఎందుకు అవకాశం ఇచ్చారు? తన భర్తను కోల్పోయింది కాబట్టి అన్ని ఏ రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి, సతీమణి కానీ కొడుకు కానీ ఎవరికో ఒకరికి ఇవ్వాలనేది మానవతా దృక్పథంతో వారి భార్య వాళ్ళ సతీమణి గారికి కేటాయించారు. అక్కడ ప్రతి డివిజన్ లో పోయి ప్రజల వద్దకు పోయి మాగంటి గోపీనాథ్ గారు సేవలు ఏ విధంగా చేసిండ్రో నేను కూడా అదే విధంగా మీకు సేవ చేస్తాను అని చెప్పేసి ప్రజలు మీరు నాకు అండగా ఉండండి. ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారు బ్యాలెన్స్ గా ఉన్న వర్కులు నేను చేస్తా అంటే బ్రహ్మరథం పడుతున్నారు. వారందరూ బాసటగా నిలుస్తున్నారు, ప్రజలందరూ వారందరూ ఓట్లేసి గెలిపిస్తా అంటున్నారు. మీకెందుకు ఇబ్బంది కలుగుతుంది? మీరు ఇంకొకటి చెప్తున్నా, అన్ని టీవీ ఛానల్ ఏ ఛానల్ అయినా సరే ప్రజల వద్దకు పోయి పబ్లిక్ వాయిస్ తీసుకుంటే ఎవరి పేరు చెప్తున్నారు? చెప్పితే ఎక్కువ శాతం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలుస్తుందని చెప్తున్నారు. ఒకవేళ కొద్దిలో గొప్ప ఎవరో ఒకరు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నారు. బీజేపీ పార్టీ ఏ టీవీ ఛానల్ అయినా వచ్చిందా చెప్పండి? ఎవరైనా పబ్లిక్ వాయిస్ రేపు పొద్దున పోయి తీసుకో, బీజేపీ అభ్యర్థి లంకల దీపత్ రెడ్డి గారు గెలుస్తున్నారని. వీళ్ళకి అన్న ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు లోపలికి వెళ్ళి మద్దతు ఇచ్చుకుంటే మళ్ళీ మీరు బయటికి ఎందుకు మాట్లాడతారు? మమ్మల్ని అంటారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాంగ్రెస్ బీజేపీ పార్టీకి గతంలో కూడా మనం చెప్పినాం. శాసనసభ ఎన్నికల నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతున్నది. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాం, చెప్పండి. ఇప్పుడు నిజంగానే వీళ్ళు మీకు సపోర్టు, ఒకవేళ మీకు మీ సపోర్ట్ వీళ్ళకి లేకపోతే మీరు ఎందుకు పార్లమెంటు 8 స్థానాల్లో మీరు అసలు డిపాజిట్లు కూడా రాకుండా పోయినాయి? మీకు 16 స్థానాలకు పోటీ చేస్తే ఒక్క సీట్ అన్న సాధించుకోగలిగారా? ఏంటి లోపాయికార ఒప్పందం? చెప్పండి, ఎక్కడ ఉంది? అవును, ఇక మళ్ళీ మంచి పంచాయతీ వాళ్ళ సహాయం గెలిచారన్నారు. మరి మీరేం చేస్తారు? మీరు ఎందుకు గెలవలేకపోయారు? సార్ సహాయం గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారు. అరే మన పెద్దలు మద్దతు మీకు లేదనుకోవాలి కదా.
సహాయ సహకారాలు సుదీర్ఘంగా 10 ఏళ్ళు ఇప్పుడు ఎంఐఎం తో చేస్తున్నారు వీళ్ళు 11 ఏళ్ళకి వెళ్ళి ఉండి ఎంఐఎం తన అది మిత్ర దోస్తాని మిత్ర దోస్తానని చెప్పు అదే చెప్పండి. మీకు ఉంది కదా చెప్పండి, చెప్పండి. Please, conclude చేయండి. మాకేం దోస్తాను Please, please. ఎంపీలు వీళ్ళవి ఎమ్మెల్యే వాళ్ళని ఒప్పందం ఆహా. అట్లా పంచుకున్నారా సరే సేమ్ అన్న రామ్లానే చెప్పింది 100% కరెక్ట్. దానికి అదే నేను మొత్తం వివరిస్తా. ఇప్పుడు గతంలో కూడా చెప్పిన గత శాసనసభ ఎన్నికలప్పటి నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఒక్కటై ఇక్కడ రాష్ట్రంలో పెద్ద హాస్యాస్పదం. చరిత్రలో జరగదు. కాంగ్రెస్ బీజేపీ నా మాట నీ తర్వాత నేను చెప్తావు. నువ్వు దానికి కాకపోతే నువ్వు చెప్పు, నేను వింటా. అంటే రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, కేసీఆర్ గారు ఎట్లయినా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మళ్ళీ మీరు మాట్లాడితే నేను మధ్యలో అసలే రాలేదు. మిమ్మల్ని అసలు మాట్లాడినాను. నేను ఒకటేం చెప్తున్నా, వీళ్ళిద్దరు ఒక్కటై కూడబలుకొని రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే జాతీయ స్థాయిలో ఈ రెండు జాతీయ పార్టీల పలుకుబడి తగ్గుతుంది. జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి కీలకంగా మారుతాడన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడబలుకొని మమ్మల్ని ఈ రోజు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు గతంలో శాసనసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ పెట్టుబడిదారునిగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి పెట్టుబడి పెట్టించి గెలిపించారు. మొత్తం చెప్తున్నాడు. వివేక్ వెంకటస్వామి గారిని కూడా సేమ్ పెట్టుబడి ఒక నిమిషం మాట్లాడు. వివేక్ వెంకటస్వామి గారితో మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి వారిని పెట్టుబడి పెట్టించి శాసనసభ ఎన్నికల్లో ఎట్లయినా బీజేపీ పార్టీ ప్రభుత్వం రాదు కాబట్టి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కూర్చోండి. అదే పార్లమెంట్ ఎలక్షన్ల కాడికి వచ్చేసరికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో సేమ్ అదే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మహబూబ్ నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఎంపీ గారు ఎందుకు ఓడిపోయిండు? రేవంత్ రెడ్డి గారు కావాలని అక్కడ డికేఆర్ గారు బీజేపీ అభ్యర్థి గెలిపించాడు. అదే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అక్కడ అతన్ని గెలిపించాలని చెప్పేసి పట్నం సునీతారెడ్డి గారిని చెవెళ్ళ నుంచి పార్లమెంట్ మల్కాజ్గిరి చేశారు. అదే విధంగా మల్కాజ్గిరిలో నేను సొంత నియోజకవర్గం అప్పుడు సిట్టింగ్ సీట్ అయినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరి ఈటెల రాజేందర్ గారు చెప్పండి. ఇంకొక విషయం చెప్తా. వంశీచంద్ర రెడ్డి ఎందుకు ఓడిపోయిందని అడుగుతున్నాడు. ఇంకో విషయం, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం సహకరించారు. ఒకవేళ పార్లమెంట్ లో మద్దతు కోసం వారికి అధికంగా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ప్రకటించి ఎంపీలను గెలిపించారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గతంలో ఆ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఓడిపోయినటువంటి శ్రీ గణేష్ గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ చేసి అక్కడ వాళ్ళకి ఇద్దరు కలిసి గెలిపించారు. ఈ విధంగా ఈ రోజు కూడా ఏ నిచ్చి కూడా మీకు తెలవాలి. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందంతో అదే చెప్తున్నా. అక్కడ ఏ విధంగా హామీలు ఇచ్చిర్రు, ఏం జరిగిందో వీళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందంతో అక్కడ బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ గణేష్ కంటైన్మెంట్ ఉప ఎన్నికలు జరిగింది అంటున్నారు కదా. అవును, మరి పొద్దున జూబ్లీ కూడా అది కూడా చెప్తా. అక్కడ కంటోన్మెంట్ ప్రజలు కూడా వచ్చి ఈ రోజు జూబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండ్రు. అంటే మీరు చేసిండు మేమేదో ఇస్తాడని చెప్పి ఆశపడ్డాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాము. మీరు ఓట్లేస్తే మీరు కూడా అదే తెలుసు. మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి అందరూ వచ్చాక ఆ నియోజకవర్గంలో ఓట్లు వేస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. మా అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తుంది, అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తుంది. భారీ మెజారిటీతో మనం అందరం మళ్ళీ మన చర్చలో పాల్గొందాం. తప్పకుండా. రైట్ ప్రభాకర్ గారు. సో ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళందరూ వాదించుకున్న అంశాలని మీరేం చూస్తారు? ఎందుకంటే ఒక విశ్లేషకుడిగా మీకేమనిపిస్తుంది ఈ పరిణామాలను చూస్తుంటే?